ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రాముఖ్యంగా ఈ స్వతంత్ర దినోత్సవ శుభ సమయాన మీ అందరికీ శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మన భారతదేశంలో నలుదిశల ఒక పండుగ వాతావరణం. చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు ఒక కులము, ఒక గోత్రము, ఒక మతము అని తారతమ్యం లేకుండా సమస్త జనులు ఒక పండుగ వాతావరణంలోనికి దిగివచ్చి హృదయ ఆనందము చేత గంతులు వేస్తూ సంబరాలు చేసుకుంటున్న శుభదినం. ఎందుకంటే మన భారతదేశానికి ఒక ఘన విజయం కలిగింది, స్వతంత్రత వచ్చింది. తత్ఫలితంగా మనం విమోచించబడ్డాము, విడుదల పొందాము అనే ఆనందం చేత అంబరాలు అంటేటట్లు సంబరాలు చేసుకుంటున్నాం. చాలా సంతోషకరమైన శుభ పరిణామం. ఎందుకంటే దాస్యము అనేది బహుభయంకరమైనది. దాసత్వం అనేది మనిషిని క్షీణింపచేసేది. పెద్దలు చెప్తుంటారు మనోవేదన అని. ఈ మనోవేదనకి మందే లేదు అని చెప్తుంటారు. నిజమే. ఈ బానిసపు బ్రతుకు అనేది కూడా, బానిసత్వం అనేది కూడా చాలా కఠోరమైన అనుభూతి. హృదయ భావనను తెలియపరచుకోవడానికి లేదు. స్వతంత్రంగా తమ యొక్క అభిష్టాన్ని తెలియపరచుకోవడానికి కుదరదు. ఏదో బంధింపబడి ఉన్న బంధకాల మధ్య కదలలేక మెదలలేక అడుగు ముందుకు వేసి సాగి ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో అనుక్షణం వ్యత చెందుతున్న అనుభవమే బానిసత్వపు అనుభవం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కట్లలో నుంచి, ఆ బంధకాలలో నుంచి విడిపించబడినప్పుడు కలిగే ఆనందం ఎనలేనిది, వర్ణనాతీతమైనది, వివరించలేనిదని చెప్పుకోవాలి. ఒక దేశం మరొక దేశం చేతిలో ఉంటేనే ఇంత వ్యవస్థలు పడవలసి వచ్చినప్పుడు, మరి మనిషి పాపం చేతిలో ఉన్నప్పుడు అది ఇంకెంత కఠోరమైన అవస్థగా ఉంటుందనేది మనం గ్రహించాలి. పాపము అనేది ఒక ప్రభుత్వం అనుకుంటే, ఈ పాపపు ప్రభుత్వం క్రింద ఉన్న మానవాళి స్వేచ్ఛ లేక, స్వతంత్రత లేక, ఏదో ఒక కబంధ హస్తాలలో నలిగిపోతున్నటువంటి ఆ క్షోభ ఎలాంటిది అనేది ఆలోచిస్తేనే భయాన్ని కలుగు చేస్తుంది. ప్రియ సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వాక్యంలో ఈ చక్కటి మాట మనం చదువుతామండి. మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ప్రియులారా, చూడండి, నేను చెప్పానే ఈ పాపపు ప్రభుత్వం అని. ఆ పాపపు ప్రభుత్వం క్రింద శిక్షను అనుభవిస్తున్న మానవాళికి ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక విడుదల కలిగించాడు. మన దేశం విడిపించబడడానికి ఎందరో యోధులు ప్రాణాలు అర్పించారు.
మన దేశాన్ని శత్రువు చేతిలో నుంచి తీసుకొని రావడానికి, విడిపించుకోవడానికి ఎందరో దాతలు ప్రయాసపడ్డారు. రక్తం ఆవిరి చేశారు. వాళ్ళదైన శైలిలో ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా బలి అయిపోయారు. సంతోషకరమైన మరొక మాట కూడా చెప్పాలి. మన దేశాన్ని విడిపించడానికి ఎందరో శ్రమ పడ్డారు. కానీ ఈ సృష్టిని విడిపించడానికి యేసుక్రీస్తు ఒక్కడే బలి అయిపోయాడు. యేసుక్రీస్తు ఒక్కడే రక్తం కార్చాడు. యేసుక్రీస్తు యొక్క బలియాగం సర్వలోక కళ్యాణార్థమై, సర్వలోక పాప పరిహారార్థమై ఆయన సిలువలో కార్చిన రక్తము వలన విడుదల, విమోచన కలిగింది. ఆ ఒక్కని రక్తం పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నిష్కళంకమైనది గనుక ఆ ఒక్కడైన యేసుక్రీస్తు కార్చిన ప్రశస్తమైన రక్తము వలన విమోచన, విడుదల మానవాళికి. ఎవరైతే ఈ పరిశుద్ధమైన రక్తాన్ని విశ్వసించి ఆయన కార్చిన రక్తములో ఉన్నటువంటి విడుదలను కోరుకుంటారో వానికి తప్పనిసరిగా స్వతంత్రత కలుగుతుంది. పాపపు కట్లలో నుంచి, సాతాను బంధకాలలో నుంచి విమోచన, విడుదల కలుగుతుంది. ఇదిగో ఇక్కడ చదివిన ఈ వాక్య భాగంలో కూడా మీరు గమనించినప్పుడు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. శత్రువు యొక్క దాసత్వంలో నలిగిపోతూ ఉన్నప్పుడు, శత్రువు యొక్క కట్లు మనిషిని కదలలేని పరిస్థితుల్లో ఉంచి ఉన్నప్పుడు ఆ శత్రువుని ఆయన వెళ్ళగొట్టడం, విడుదల ప్రసాదించడం. ప్రియ దేవుని బిడ్డలారా, బానిసపు బ్రతుకు, దాసత్వపు అనుభవాలు మనకు దూరమైనప్పుడు, స్వతంత్రులమై మనం లేచినప్పుడు మనిషి జీవితానికి ఎంత విలువ ఉంటుంది, ఎంత ఘనత ఉంటుంది అనేది అనుభవించిన వానికి ఆ మాధుర్యం తెలుస్తుంది. మీరు యెషయా గ్రంథం 14వ అధ్యాయం 4వ వాక్యంలో కూడా ఒక చక్కటి మాట మీరు చూస్తారండి. నీ బాధను, నీ ప్రయాసమును, నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి. పిల్లలు చూడండి, కఠిన దాస్యం అంట. ఇక హృదయంలో ఉన్న భావనను చెప్పుకునే పరిస్థితులు లేని ఒక అగాధమని చెప్పుకోవాలండి కఠిన దాస్యము. ఇది మన దేశానికి కాదు, మన హృదయానికి అలుముకొని ఉన్నప్పుడు ఈ కఠిన దాస్యము ఆ హృదయాన్ని కప్పి, హృదయాన్ని పట్టి, హృదయాన్ని బంధించి ఉన్న ఆ దాస్యములో నుంచి, ఆ బంధకాలలో నుంచి మనం విమోచించబడాలి, విడిపించబడాలి. అందుకే యేసయ్య తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. ఆయన చేతులు చాచి ఆహ్వానిస్తున్నాడు. బంధకాలలో పడి దాస్యములో మగ్గిపోతూ ఈ కఠిన దాస్యము చేత వంగిపోయి జీవితపు మాధుర్యాన్ని పోగొట్టుకున్న మానవాళికి యేసుక్రీస్తు ఒక ఆశ్రయం, యేసుక్రీస్తు శరణ్యం. ఆయన కౌగిలికి వచ్చినప్పుడు, ఆయన రక్తపు కోటలో నిలిచినప్పుడు యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణ, యేసుక్రీస్తు అనుగ్రహించే ఆ రక్షణని మనం పొందుకున్నప్పుడు ఈ కఠిన దాస్యంలో నుంచి మనం విడిపించబడగలుగుతాము అనేది మనం గ్రహించాలి. ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు ఒక చరిత్రను మనం చదువుతుంటాము. ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఆమె పాపము చేస్తూ ఉండగా పట్టబడినప్పుడు ఆమెను చంపాలని రాళ్ళు రువ్వుతూ ఆమెను తరుముతున్నారు. చాలాసార్లు ఈ వాక్యాన్ని మనం తలపోసుకుంటుంటాము. ఆమెను తరుముతూ ఉన్నప్పుడు ఆమెకు యేసుక్రీస్తు కనిపించాడు. ఆమె పరుగు పరుగున వెళ్ళి ఆ యేసుక్రీస్తు దగ్గర ఆమె పడిపోయింది. ఈ వాక్యంలో నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ చరిత్రలో
ఆమె వాస్తవానికి శిక్షకు పాత్రురాలు, ఎందుకంటే పాపం చేత పట్టబడింది. ఆమె అతిక్రమం ఆమెకి మరణ శాసనమైంది. ఇక తప్పించే నాదుడు లేడు, తప్పించే యోధుడు లేడు. యేసుక్రీస్తు ఆమెను క్షమించి ఆమెను చంపాలని వచ్చిన వాళ్ళని ఆయన నివారించి ఆమెతో చెప్పిన మాట, ఇక పాపం చేయకు, ఎందుకంటే నీవు రక్షించబడ్డావు, తప్పించబడ్డావు, విమోచించబడ్డావు. ఇక మరలా కఠిన దాస్యంలోనికి నువ్వు వెళ్ళవద్దు. ఇక పాపం చేయకు. పాపం నిన్ను ఇంతవరకు నెమ్మది లేకుండా చేసింది. పాపం ఇంతవరకు నీకు విశ్రాంతి లేకుండా చేసింది. శాంతి సమాధానాలకు నిన్ను దూరం చేసింది. అంతేకాదు, ఆ పాపం నిన్ను ఈ రోజున మరణానికి నిన్ను ఆహుతి చేసింది. ఆ కఠోరమైన శిక్షకు, కఠోరమైన ఆ బానిసపు బ్రతుకుకి ఇక ముగింపు కలిగింది. ఇక పాపం చేయకు. నిజమే, యేసుక్రీస్తు శిక్షించడు, రక్షిస్తాడు. యేసుక్రీస్తు తప్పిస్తాడు, విడిపిస్తాడు, విమోచిస్తాడు. నా ప్రియమైన సహోదరులారా, అందుకే ఆయన పేరు విమోచకుడు. ఈ రోజున మన భారతదేశం విమోచించబడి విమోచన పండుగ చేసుకుంటుంది. ఆ భారతదేశంలో స్వతంత్రులపై నిలిచిన మనం ఇంకను పాపపు కట్లతో ఉండడం ఎంతవరకు సబబు అంటారు? స్వతంత్ర భారతదేశంలో పాపపు కట్లు చేత, పాపపు బంధకాలు చేత ఇంకనూ మనం బ్రతుకుతూ ఉండడం అది మన అవివేకం కాదంటారా? దేశానికి స్వతంత్రత వచ్చింది, కానీ మనసుకు స్వతంత్రత వచ్చిందా? హృదయానికి స్వతంత్రత కలిగిందా? స్వతంత్ర భారతదేశంలో పాపములో నుంచి విమోచించబడిన స్వతంత్రులమై బ్రతుకుతున్నామా? స్వతంత్ర భారతదేశంలో పాపపు కట్లతో బంధింపబడి ఉన్నామా? ఆలోచించాలి. మన పెద్దలు, మన పితరులు మన దేశానికి స్వతంత్రతను తెచ్చారు, కానీ హృదయానికి స్వతంత్రతను యేసయ్య ఇస్తాడు. మనసుకు స్వతంత్రతను యేసయ్య ఇస్తాడు. మనిషికి స్వతంత్రతను, పాపపు కట్లను తెంచి యేసుక్రీస్తు అనుగ్రహిస్తాడు. ఆ యేసయ్య అనుగ్రహించే ఆ స్వతంత్రతని, విమోచనని, విడుదలను మనం పొందుకుంటే మన జీవితం అంతా పండుగగా మార్చబడుతుంది. రక్షణ ఆనందము చేత మనం జీవితాంతం గంతులు వేయగలుగుతాం. రక్షణ యొక్క ఆ స్వాస్థ్యము, ఆనందం మనల్ని అనుక్షణం సంబరాలలో ముంచెత్తుతుంది. మీకు ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ వాక్య భాగంలో విధింపబడిన శిక్షను కొట్టివేస్తాడంట. శిక్షను కొట్టివేయడు. కొన్ని కేసులు ఉంటాయండి, వాయిదాలకు తిరుగుతుండాలి. ఆ శిక్షను కొట్టివేస్తే ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. ఈ జఫన్య గ్రంథంలో మనం చదివిన వాక్య భాగంలో విధింపబడిన శిక్షను కొట్టివేస్తాడంట. అంటే ఆయనకు అంత ఆధిపత్యం ఉంది, అధికారం కలిగిన వాడు ఆయన. ఏ శిక్ష నిన్ను వేధిస్తూ ఉందో, ఏ శిక్ష చేత నలిగిపోతున్నావో, కొందరు అలసి సొలసి సొక్కి సొమ్మసిల్లిపోయిన అనుభవాలలో మాట్లాడుతుంటారు. ఈ శిక్ష నేను భరించలేకపోతున్నాను, ఈ శిక్ష అనుభవించేదానికంటే చనిపోవడం ఉత్తమమైన పని కదా అన్నట్లుగా అలసిపోయి మాట్లాడుతుంటారు. ప్రియులారా, మన దేవుడు ఎంతటి శిక్షనైనా ఆయన కొట్టివేస్తాడు. ఇంకా నేను మీకు మరొక విషయం కూడా చెప్పాలనుకుంటే, పరిశుద్ధ గ్రంథంలో మీరు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుతాను, ఒకసారి జాగ్రత్తగా ఆలకించండి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. విచారములు కొట్టివేస్తాడంట, శిక్షను కొట్టివేస్తాడు. ఈ వాక్యంలో విచారములు కొట్టివేస్తాడంటే, విచారం. ఈరోజు మనిషి జీవితంలో
ఎంత విచారకరమైన అనుభవాలు మనిషిని ఏలుతున్నాయో అనేది నేను క్రొత్తగా మీకు వివరించాల్సిన అవసరం లేదండి. ప్రశాంతంగా, నిమ్మడంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా మనిషి జీవించాలంటే ఈ రోజున ఎంత శ్రమ పడవలసి వస్తుందో. ఎందుకంటే అన్ని విచారాలు మనిషిని ఆవరించి ఉన్నాయి. కుటుంబాన్ని గూర్చి, సంతతిని గూర్చి, చేతి పనులే కానివ్వండి, వ్యవసాయమే కానివ్వండి, పలు దిక్కులుగా మనిషిని విచారాలు ఆవరించి ఉన్నాయి, మేఘము వలె ఆవరించి ఉన్నాయి. ఈ విచారాలన్నింటిని ఎవరు కొట్టివేస్తారు, ఎవరు తీసివేస్తారు? కొంతమంది కొన్నిటి మీద ఆధారపడతారండి. ఓ ఉద్యోగం కనుక వస్తే ఈ బాధలన్నీ తప్పిపోతాయి అనుకుంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఉన్న వాటికి 4 తోడవుతాయి. వివాహం అయిపోతే జీవిత భాగస్వామి కనుక వస్తే ఈ విచారాలు, ఈ కష్ట నష్టాలు ఇవన్నీ కొన్ని తొలగిపోతాయి అని అనుకుంటారు. ఇంకొక 10 జత అవుతాయి. పిల్లలు పుడితే, పిల్లలు చేతికొస్తే ఈ విచారాలు తొలగిపోతాయేమో అని అనుకుంటారు. పిల్లరా, వీటి వలన విచారాలు తొలగి క్షేమస్థితి కలుగుతుందని అనుకోవడం మన అమాయకత్వం అనుకోవాలి. ఎందుకంటే మనల్ని ఆవరించి ఉన్న ఆ విచారాలలో నుంచి, అసలు ఒక మాట చెప్తాను, ఎందుకు ఈ విచారాలు కలుగుతాయి? ఈ విచారం దేని వలన కలుగుతుంది? పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మనం చూస్తామండి. కరువు వలన విచారం కలుగుతుందంట. రాజుల 2వ గ్రంథంలో 6వ అధ్యాయం 28వ వాక్యంలో ఒక మాట నేను చదువుతాను, వినండి. నీ విచారమునకు కారణమేమని అడుగగా అది, ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదము అని చెప్పినప్పుడు. అంటే దేశంలో కరువు భయంకరమైపోయింది. ఆ భయంకరమైన కరువులో ఎలాంటి పరిస్థితి అంటే తమ పిల్లలను కూడా చంపుకొని తింటున్నారంటండి, అంత కరువు. ఈ సమస్య రాజు దగ్గరికి వచ్చింది. అప్పుడు రాజు, మీరు ఈ విచారానికి ఏంటి కారణం అంటే కరువు. ఈ వాక్యంలో, ఈ చరిత్రలో మీరు చదవండి. బిడ్డలను కోల్పోయి, బిడ్డల్ని చంపుకొని తిని, ఆ బిడ్డల్ని కాపాడుకోవాలని ఎన్నో పన్నాగాలు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ, చెప్పాలంటే ఆ కరువులో తనకు తాను బ్రతకడమే కష్టతరం అయిపోయినటువంటి అనుభవాలండి. విచారం విచారం విచారం. ఒకవేళ అది ఆర్థిక సంబంధమైన కరువు కావచ్చు, ఆరోగ్యపరమైన కరువు కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మికమైన కరువు కావచ్చు. ఎన్నో విధాలుగా మనిషి కరువులో ఉన్నాడండి. కొన్ని కుటుంబాలకు వెళితే సమాధానం కరువు, కొందరిని పలకరిస్తే శాంతి కరువు, కొందరిని చూస్తే ఆరోగ్యంగా కరువు కరువు కరువు. ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళానండి, ఎన్నో ప్రయత్నాలు చేశానండి, తిరగాల్సిన చోట్లని తిరిగానండి, ఆరోగ్యం లేదండి. అనారోగ్యం ఏలుబడి చేస్తుంది, ఆరోగ్యం కరువు. ఇలాగా ఎన్నో ఈ కరువుల వలన కలిగే విచారాలలో నుంచి విడిపించి, తప్పించి, రక్షించే నాథుడు ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. మరొక మాట నేను లూకా సువార్తలో 10వ అధ్యాయం 41వ వాక్యంలో ఉన్న మాటను కూడా నేను చదివితే, అక్కడ యేసుక్రీస్తు ఒక ఇంటికి వెళ్ళాడు, మార్తా మరియా లాజరు అనే వారి ఇంటికి. అక్కడ జరిగిన ఒక సన్నివేశాన్ని నేను చదివి వినిపిస్తాను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. అనేకమైన పనులు. ఈరోజు విచారాలు ఎందుకు మనిషిని ఏలుబడి చేస్తున్నాయంటే, అనేకమైన పనులు, శక్తికి మించిన పనులు. ఈరోజున ఎవ్వరు ఖాళీగా లేరండి, ఎవరు ఖాళీగా లేరు. 24 గంటలు సరిపోక ఇంకా ఈ 24 గంటలు, 34 గంటలైతే బాగుండే పని అన్నట్లుగా నైటీలు, ఓటీలు చేస్తున్నారు, రెక్కల ముక్కలు చేస్తున్నారు, చేతకాలు ప్రయాసపడి సంపాదించుకుంటున్నారు. ఏదో ప్రయాసలు మునిగిపోయి తుదుకు వాళ్ళకి
ప్రత్యక్షమయ్యేది ఏంటంటే విచారం. ఈ పనులు కాలేదు, ఆ పనులు కాలేదు, ఇది ఆశించినంత రాబడి రాలేదు, అనుకున్నంతగా జరగలేదు, ఇదే విచారాలు. ఉదయాన్నే లేగడం, ముఖం కడుక్కొని ఏదో తినడం మనకు తెలియదు. పరుగున వెళ్తాడు, అలసిపోయి సొక్కిపోయి సాయంకాలం ఇంటికి వచ్చి కనీసం కుటుంబీకులతో సంతోషంగా కూడా సమయాన్ని వెచ్చించలేని దుస్థితి ఈ రోజున మనిషిని వెన్నంటి ఉందండి. కన్న తల్లి ఎదురుగా నిలిచినా, కట్టుకున్న భార్య ఎదురుగా నిలిచినా, పిల్లలు ఎదురుగా నిలిచినా వాళ్ళతో సంతోషంగా సమయాన్ని వెచ్చించలేని విచారాలు ఎన్నో. వాక్యం అంటుంది, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నీ హృదయ వాంఛను తీరుస్తాడు. విచారాలకి పరిష్కారం ఆయన. నీ సమస్యలకు పరిష్కారం ప్రభు యొద్ద ఉంది. నీ విచారములన్నీ ఆయన కొట్టివేస్తాడు. అంతేకాదు, నీ విచారములన్నిటిని కొట్టివేసి ఆయన ఆనందాన్ని కలుగు చేస్తాడంట, సంతోషాన్ని కలిగిస్తాడు. జీవిత మాధుర్యం ఏంటో రుచి చూపిస్తాడు. జీవిత ఆనందమేంటో ఆయన నీకు ప్రసాదిస్తాడు. అనుక్షణం ఆనంద తైలంతో అభిషేకించబడిన వాడవై, అభిషేకించబడిన దానవై గంతులు వేయగలుగుతావనేది దేవుని వాక్యం చెప్తున్న సత్యం. కనుక నా ప్రియ సహోదరులారా, విచారములను కొట్టివేసే దేవుని దగ్గరికి వెళ్ళి మీ గోడు చెప్పుకొని, మీ బాధ వివరించుకొని విముక్తి పొందే ఓ చక్కటి ఆశ్రయమైన ప్రభు నీకు చేరువై ఉన్నాడు. ఆయన నీకు సమీపాన ఉన్నాడు. అరమర లేకుండా ప్రభుతో ముచ్చటించి మాట్లాడి ఆయనను గనక నీవు విన్నపించుకుంటే నిశ్చయముగా నీ విచారాలన్నీ తొలగిస్తాడు, ఆనందాన్ని కలుగు చేస్తాడు. మరొక చిన్న విషయం కూడా నేను చెప్పి ముగిస్తాను. అది కీర్తనల గ్రంథం 119వ కీర్తన 39వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము. అవమానములను కొట్టివేస్తాడంటే ప్రియులారా, బహుభయంకరమైన అనుభవం ఏంటంటే అవమానం. నలుగురిలో తలెత్తలేక, నలుగురిలో నిలబడలేక, నలుగురితో కలిసి జీవించలేక ఈ అవమానం మనిషిని కృంగదీసి అదో పాతాళానికి ఈడ్చుకుని వెళ్ళిపోతుంది. అది ఏ విధం చేతనైనా, కుటుంబ పరంగానా, పిల్లల మూలంగానా, కుటుంబీకుల మూలానా, లేకపోతే మనం చేస్తున్నటువంటి ఉద్యోగంలోనా, చేతి పనులోనా, వ్యవసాయంలోనా, విద్యారంగంలోనా, ఏ విధం చేతనైనా అవమానాలు అనేవి ఒకవేళ అనుభవిస్తూ అపజయాల మధ్యలో ఊగిసలాడుతూ జీవితం మీద విరక్తి కలిగిన అనుభవాలలో ఆ విడుదల కొరకై ఎదురు చూస్తూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం స్పష్టంగా ఈవేళ మనల్ని దర్శిస్తుంది. ఆ అవమానములన్నింటినీ ఆయన కొట్టివేస్తాడు, తొలగిస్తాడు. దించబడిన నీ తల పైకెత్తుతాడు. ఎక్కడైతే అవమానాల పాలై, ఎక్కడైతే సమాజంలో నిలబడలేక, ఎవరితో ముచ్చటించలేక ఆ అవమానాల భారముతో వంగిపోయావో, అదే చోట నా దేవుడు నిన్ను పైకి లేవనెత్తి ఘనతాస్పదముగా చేస్తాడు. ఆయన ఘనతకు పాత్రులుగా మనల్ని చేస్తాడు. మీరు ఆలోచిస్తున్నారా? మనము అనుభవించవలసినటువంటి ఆ అవమానములను యేసయ్య తన మీద వేసుకొని మనకు విడుదలనిచ్చాడు. ఆయనను అవమానపరిచారు. ఎందుకు? మన అవమానములను ఆయన భరించాడు. ఆయనను అంగీకరించి, ఆయన రెక్కలను నేను ఆశ్రయించి ఆయనను చేరుకుంటే ఆయన యొద్ద ఉన్న ఘనతని మనకిస్తాడు. ఆ ఘనతాస్పదమైన జీవితం ఉన్నతంగా ఉంటుంది. స్వతంత్ర భారతదేశంలో ఘనతను ఆపాదించుకొనిన, ఘనతాస్పదముగా ఎంపిక చేయబడిన మన దేశపు నీడలో బ్రతుకుతూ మనము వ్యక్తిగతంగా ఏడవబడిన వారమై అవమానాల చేత కొట్టిమిట్టలాడుతూ కన్నీళ్లు కార్చడం
మన జ్ఞానహీనతను చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ అవమానాలు కొట్టివేసే దేవుడు మన ఎదుట ఉన్నాడు, మనకు చేరువుగా ఉన్నాడు. ఆయన ఇప్పటికే మన కొరకు చేతులు చాచి ఉన్నాడు. ఏ అవమానాన్ని నువ్వు భరిస్తూ ఉన్నప్పటికీ ఇదిగో ఈ మాటలు వింటున్న ఈ క్షణాన ప్రభు పాదాలు పట్టుకుంటే నిశ్చయంగా నా దేవుడు ఆ అవమానాన్ని కొట్టివేస్తాడు. చిక్కుముక్కి రాతి వలె నీ ముఖమును మారుస్తాడు. సంతోష గానాలతో ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రభుని ఆరాధించేటట్లు నీ జీవిత మాధుర్యాన్ని ఆయన నీకు రుచి చూపిస్తాడు. నా ప్రియమైన సహోదరులారా, ఈ శుభవేళ దేవుడు మనకిచ్చే విడుదల, ఆయన మనకు అనుగ్రహించే రక్షణ, ఆయన కొట్టివేసే భయంకరమైనటువంటి ఆ శిక్షను ఇదిగో ఒక్కొక్కటిగా వివరిస్తూ పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శిస్తున్నాడు. ఏ అనుభవంలో నీవు ఉన్నప్పటికీ ఈ శుభవేళ ప్రభు వాక్యాన్ని విశ్వసించి ప్రభువుని నువ్వు చేరుకోలేని పాద సన్నిధిలో గనక నీ గోడు, నీ విషయాలన్నీ ప్రభుతో వివరించుకోగలిగితే శిక్షను కొట్టివేస్తాడు, నిన్ను ఘనతాస్పదముగా మారుస్తాడు, విచారమును తొలగిస్తాడు, కరువు తొలగిస్తాడు, కఠిన దాస్యము నుంచి విమోచించి స్వతంత్రతనిస్తాడు. నీకు, నీ కుటుంబానికి స్వతంత్రత కలుగుతుంది. అనర్గళంగా ప్రభుని ఆరాధిస్తూ ఆనందంగా నీ జీవితాన్ని గడిపే చక్కటి మార్గం నీకు కనిపిస్తుంది. తెరలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సత్యస్వరూపి అయిన ప్రభువా మీకు వందనాలు, విమోచకుడా, రక్షణదాత మీకు వందనాలు. ఇదిగో ఈ పూట మీరు అనుగ్రహించే శ్రేష్టమైన వాటిని మేము తలంచుకుంటూ వచ్చాము. కఠిన దాస్యమును కొట్టివేయువాడవని, విచారములను కొట్టివేయువాడవని, నిందను అవమానములను కొట్టివేయువాడవని మేము ధ్యానిస్తూ వచ్చాము. నిజమే, ఇదిగో ఈ మాటలు వింటూ ఎందరైతే కఠిన దాస్యములో ఉన్నారో ప్రభువా, ఎందరైతే విచారములలో ఉన్నారో, ఎందరైతే అవమానాలు భరిస్తూ ఉన్నారో వారిని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా వారి మొర ఆలకించి విమోచించి విడుదల కలిగించి స్వతంత్రతను అనుగ్రహించి ఘనతాస్పదముగా వారిని మార్చమని, ఇంతవరకు మీరు చేసిన ఘన కార్యాలు, గొప్ప కార్యాల కొరకానికి స్తోత్రం. మా పితరులు, మా పెద్దలు ప్రాణాలు లెక్క చేయకుండా మా దేశం కొరకు పోరాడి మా దేశానికి స్వతంత్రతను తెచ్చారు. ఈ స్వతంత్ర భారతదేశంలో మేము ఇంకనూ పాపపు కట్లతో కట్టబడి ఉండకూడదు నాయన, విచారాలతో బంధింపబడి ఉండకూడదు నాయన, కఠిన దాస్యములు మేము బ్రతకూడదు నాయన, ఈ అవమానాల చేత మేము నలిగిపోకూడదు. అందుకు మీ పాద సన్నిధికి మేము వస్తున్నాము. మమ్మల్ని విడిపించి, తప్పించి, రక్షించి, నడిపించి మీ నామానికి ఘనతగా మమ్మల్ని సాక్షులుగా, పత్రికలుగా వాడుకొనమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మరి ముఖ్యంగా ఈ స్వతంత్ర దినోత్సవ శుభాభివందనాలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. నా దేవుని కటాక్షం సదాకాలం మీకు తోడై ఉండుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.